గురుకొట్టలో గురుకోస పెడితే నిమ్మల ఎలుకుంటే పట్టుకో ఇట్లిగా ఎలుకలు పరార్ ఎలుకలు ఎక్కడి మా ఇంట్లోకి ఎలుకలు వస్తాయా అవి సూర్యులోకి వెళ్ళి చూస్తాయి కదా గుర్రు అంటది అవి అడ్డే పోతాయి ఇక ఇంకే అయ్యో వీళ్ళు అనుకోలేదు అవి అడ్డా పోతాయి అంతే కానీ చెల్లే ఎక్కువ అంటే మరి ఏందావా గాండే కూర్చున్నా దోమలు చెల్లే బాబా నటికి తెప్పిస్తే మరి కొట్టుకపోయి పూలచ్చే అవతల పడతావు పూలచ్చే అవతల పడతావు నటికి తెప్పిస్తే భూలక్ష్మి పూలచ్చే అవతల పడతావు అక్కడ భూలక్ష్మి లేదా అక్కడ పూలచ్చి దేవతలు వేస్తారు అవతల పడతావు నువ్వు తెప్పిస్తే చెల్లి నాకు పుల్లలు జ్వరం వచ్చింది సాధన అయితే లేదు చెల్లి శుద్ధి కట్ట పట్టుకోండి డాక్టర్ చదువులకు వచ్చింది పుల్లలు చెల్లి జ్వరం వచ్చింది సాధన అయితే లేదు చెల్లి నిన్న మొన్న ఈ సమయానికి నీకు తానం పోసిన చెల్లి నాకు సాధన అయితే లేదు ఇద్దరు ఆడలో ఉన్నాం ఇంత ఉడ్తలకు బదులు ఊకేమేమంటారు చెల్లికి డాక్టర్ చదువులకు రాకపోతే ఇనుర్రి నేను ఆడాడు పెళ్లి చేసుకోకముందు ఏమని చెప్పినా ఇటున్న పుల్ల అటయ్య అటున్న పుల్ల ఇటయ్య సీవిడి బట్టి ఉడువ ముంత బట్టి సల్ల ముగ్గుగిల బట్టి ఇంటి ముంగడ ముగ్గయ్య అండా పెట్టనని చెప్పిన ఓలి పిల్లలు ఎత్తనని చెప్పిన నేను అట దానికి అట ఓళ్ళాల్సి జ్వరం వచ్చిందట నేను సీపిరి గట్ట పట్టుకొని పోయి అట ఏడేడు ఆకిలు ఊడు అన్నాడు నీ ఇంటి ముంగడ నేను ఊడుతున్నాను కదా ఓ దొంగలా అజ్జే నాకు మానవులే అట్లాగా చెల్లే ఒక మాట ఇద్దరు ఆడలో ఉండి ఉడ్చలకు పోతే లోకం ఏమన్నారా అందుకంటే సంసారం చేస్తుంది లోకమానం కొరకు బట్ట కట్టుడు కనుక మన మానం కొరకు ఇట్లా పని ఎట్లయినా పర్వాలేదు చెల్లే నువ్వయ్యా నీ ఆఖరి పాడవాడని ఉడ్చానికి వచ్చిన అట్లాగా చెల్లే పొద్దుగాలు లేచి ఆడవిలో చూడు శుద్ధి కట్టకు దండం పెట్టి పని చేసుకునే లక్ష్మి ఆట శుద్ధి కట్ట నీలా ఉడితే కనుక మీరు దరిద్రం అంటారు ఆడది పుట్టింది భూదేవి శివయ్యానికి భూమిని రెక్కలేసి పని చేస్తే మన రెక్కలు ఎదిగిపోతే మన ప్రాణం పోతుందా అమ్మా ఇంత ఉడుతురా పోసే జిల్లాలో మూలవా నేనెందుకు కొడతాను ఓ పూలచ్చి ఓ దొంగలాంచే ఓ గొడ్డులాంచే గొడ్డులాంచే నేను ఎందుకు కొడతాను ఎందుకు కొడతాను తల్లి భూలక్ష్మీదేవి పరాయిదాని నా భర్తకు పెళ్లి చేస్తే ఎన్నటికైనా కొట్టు లంజని దాంతో మాటపడాలి చూడబుచ్చే తెల్లని పెళ్లి చేస్తే ఏమిటి కొట్టు లంజని ఇంటికి పని చేయవచ్చిందన్న బాధపడే బాగా వాళ్ళ తోడబుచ్చే తెల్ల కొట్టులంజని ఎట్లున్నదని మనసు బాధపడి రాని కోపం వచ్చింది ఇలా నల్లా అనుకున్నదా
అనుకున్నాం మరి వ్యాసంగమ్మ 60 ఏళ్ళకు మీకు విరిపోయినది 20 ఏళ్ళ పొలం నేను కొత్త వయసు ఉన్నా దీనింటికి నేను పాసి పనులు చేస్తున్నా కచ్చిన్నా పిల్లలగా అంటే నేను వచ్చినా మరి ఎంత పెడి 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 దెబ్బలు కొట్టింది ముసలి కుక్కి కొడితే నేను ఊరుకుంటానా పొలం ఎక్కడ నా పొలం ఎక్కడ నువ్వు అంటే నేను నన్ను కొట్టుకొచ్చి సంతం కాదు ఎప్పుడు చూడు పూలెత్తిన దేవి సెల్లే కదని ఒక్క దెబ్బ సెల్లిని కొట్టి కనుక బుద్ధి చెప్తాను అనుకుంటే ఒక్క దెబ్బ కొడితే చూడు దానికి అక్కడన్న ప్రేమ లేదు భావన విలువలేకపోయా మరి చూడు అప్పుడు కనుక నీవి పిడి 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 దెబ్బలు కొట్టి ఎట్లా జరితే గట్ల గుబ్బలు వస్తున్నాయి అప్పుడు చూడు భూలక్ష్మీదేవికి అవ్వ ఆదికొచ్చింది అయ్య ఆదికొచ్చిండు చేసుకున్న భర్త ఆదికొచ్చిండు బిడ్డ నీ భర్త ఎవరు చేసుకున్నా పర్వాలేదు నువ్వు నీ చెల్లెతో ఎవరని కన్నులు చెప్పినమ్మ చేసుకున్న వాడు కనుక నేను సూర్య క్షత్రియ రాదు బామ్మ నాకు పెళ్లి లేకున్నా పర్వాలేదు నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు కానీ నీ చెల్లెతోనే నువ్వు నెగలవు నీ నెగలవు అన్నప్పుడైనా భర్తను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసినా ఇలా కట్టమేమి ఎక్కడే కచ్చనమ్మా నీ తెల్లని నమ్ముకున్నారా దాని తెల్లవీన మన్నవయ్యా ఓ దేవుడా తెల్లవీన తుమ్మువయ్యా ఓ దేవుడమ్మా తెల్లవీన తుమ్మువయ్యా ఓ దేవుడా చేతులు పాడవాడా 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 దాని కాళ్ళు పాడవాడా ఓ దేవుడమ్మా కాళ్ళు పాడవాడా ఓ దేవుడా దెబ్బ కొడితే ఓ దేవుడా ఓ దేవుడా అవ్వనాడు దెబ్బ కూడా తెలవదాయే దెబ్బ కూడా తెలవదాయే అయ్యనాడు దెబ్బ కూడా తెలవదాయే దెబ్బ కూడా తెలవదాయే చేసుకున్న భర్తతోని ఓ దేవుడా చేసుకున్న భర్తతోని ఓ దేవుడా దెబ్బలు తెలవదాయే ఓ దేవుడా తెలవదాయే ఓ దేవుడా నన్ను చేసుకున్నవాడు ఒక్కనాడు శ్రమ కొట్టి లంజని మాటది దెబ్బ వాళ్ళ నా తెల్లని నమ్ముకుంటే నన్ను చెడ్డ వర్ణం కొట్టరా మీరు అక్కన విలువలేదు భావన విలువలే బాయ్ అయ్యో నాదరావే నాదా రాజా నే మాట నేను పోతేనయ్యా ఒక్క కొడుకు ఉన్నా ఒక్క బిడ్డ ఉన్నా నాకపోవు నానే భూలక్ష్మీదేవి వలవల వలవల ఎట్ట ఉన్నది ఇంట్లో ఒక్క మూల కూర్చొని చూడు కలకల కలకల కన్నీళ్ళు ఇంత ఉన్నదమ్మా ఆనాడు భూలక్ష్మీ వల్ల ఎడుతున్నా బతుకు ఎటువాయే నా చెల్లెడివాయే నా ఇంత కష్టపడి పెళ్లి చేసుకట నా బతుకు అధ్వానం అయిపోయానని మరి ఏడ్చుకున్న ఇంటికాడ ఉన్నది ఇంటికాడ జరిగిన చరిత్ర రాజకీయ వెలుగనమ్మా కాడ ఉన్న రాజు సూర్య చిత్ర కక్షీరు బండి పెట్టి కుదిరిన పాకలు ప్రాధాన్యం చేసుకుని శుభనాగ బెత్తం చీర పట్టుకున్నాడు
ముందు కట్టేనే బంగారు రేడు చుట్టూ వేడు పొడుగు ఒక్క సూర్య మేడలు అన్నారమ్మ మేడల ముందుకు రాగా వచ్చినాడు భూలక్ష్మీదేవి సప్పులే ఎవరు ఓ రాతి సంగమ్మ ఇది సప్పులే ఇది వేరు ఇది వేలవం ఇది వేరే పెద్దమ్మ అంతా అంతే ఎవరు చెప్పవచ్చు అసలు చెప్పకపోతే మనల్ని మాటలంటారు కావద్దు అంతే ఓ భూలక్ష్మి అది ఇంటికి అనుకుంటా చెల్లని పెళ్లి చేసిన కాడికి ఇంట్లో పండు తిరుగుడు అవుతుంది ఊళ్ళో పండి పెళ్లి పేరెంటాలకి ఆగుతలేదు ఆమె మరి అది పోతే మరి ఇలా ఉండాలా ఇంటికాడ రాతి సంగమ్మ ఓ రాతి సంగమ్మ ఈ సప్పులే తలుపులేమో తీసి ఉన్నాయి అన్న మా అన్నాడు నీకు ఇక మాత్రం సప్పులే తలుపులు కుళ్ళేసిన నేనే ఇంట్లో తప్పాను అనుకున్నాడు రాజుల్లా రాజే రాజుల్లా రాజే సూర్య శత్రే రాజు అంతకంతకు రాజు యోగిల్లాకైనా జరవతారమ్మ భవనాలకైనా రానవతి చుట్ట ఇల్లంతా దుమ్ము దుక్కైందిరా విడిచిపెట్టిన ఇల్లు ఎట్లుంటుందో నా ఇల్లు గట్ల అయిపోయింది అంతా పొక్కిలు అయిందిరా రాజకాలం కొట్టుకున్నారా నా వాళ్ళు నువ్వే చూడకు నువ్వు చెప్పవు నువ్వు అసలే డబ్బలు చెప్తే నా వీరికాడ వస్తుందో అని చెప్తలేదు ఇక అంతకంతకు రాదు ఇంత కట్ట వరకు ఇల్లంతా దుమ్ము దుక్కి ఇక బోళ్ళన్నీ సిల్లం కళ్ళం అయిపోయాయి ఏదో రసకారం జరిగింది ఇక అది అటు మూదు పెట్టింది ఇటు మూదు పెట్టింది ఇంట్లో సప్పుడు ఎత్తలేరు అంటే ఏదో అయినట్టే ఇలా అయింది ఓటికోటి పట్టుకున్న ఎట్కెలు అంతేనా ఎలుకలు అజ్జే సిగ్గు దగ్గర పట్టుకో ఎలుకలు తొండస్తాయి రాజు సూర్య చిత్ర రామమ్మ పలుకు మిత్రులు బంగారు మేడలు చుట్టూ 7 కోటలు ఒక్క సూర్య మేడలు రతకసిత భవనాలు ఎప్పుడు నిండుకున్నాడు ఏదో రాసకాలం జరిగింది అనుకున్నాడు ఇల్లంతా దుమ్ము దుక్కు అయిపోయి అన్నాడు మరి అనుకున్నాడు మరి నిన్ను ఇంట్లో ఎవరి మందరి మన ఇంటికి చుట్టపోలు వస్తారు మరి